హలో గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఏపీ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. త్వరలో రాబోతున్న మన ఏపీ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 నోటిఫికేషన్కు మనం సిలబస్ ఏంటో ఇవాళ చూద్దాం. ఫస్ట్ పార్ట్ 1 వచ్చేసరికి 50 మార్క్స్ ఉంటుంది. అది వచ్చి జనరల్ నాలెడ్జ్. పార్ట్ 2 వచ్చి 100 మార్క్స్ ఉంటుంది. ఇది వచ్చి మన రామాయణం, మహాభారతం, ఇతిహాసాల గురించి ఉంటుంది. ఫస్ట్ మనం డీటెయిల్గా వెళ్దాం సిలబస్లోకి. ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 సిలబస్ పార్ట్ 2. ఫస్ట్ రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాలు పరిచయం, అవగాహన. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసరికి దేవాలయ ఆగమాలు, హిందూ శాస్త్రాల వివిధ ఆగమ సంప్రదాయాలు. 6th టాపిక్ హిందువుల పండగలు, సంప్రదాయ కళలు. 7th టాపిక్ వైదిక సంస్కృతి, వేద సంస్కృతి. 8th టాపిక్ హిందూ మత ధర్మంలోని వివిధ తత్వాలు, శాఖలు అండ్ గురువులు అండ్ తత్వవేత్తలు. 9th టాపిక్ హిందూ కుటుంబ వ్యవస్థ. 10th టాపిక్ దేవాలయాలు మరియు చారిటబుల్ సంస్థల ఆదాయ వనరులు, నిధుల పంపిణీ. 11th టాపిక్ కార్యనిర్వహణాధికారి యొక్క విధులు. 12th టాపిక్ భూ రికార్డులకు సంబంధించిన మౌలికమైన పరిజ్ఞానం, ROR చట్టం, భూ పట్టాదారు పాస్బుక్ చట్టంలోని రికార్డ్స్ ఆఫ్ రైట్స్ మరియు దేవాదాయ చట్టం 30/87లోని 75 నుంచి 86 వరకు. ఇదండి సిలబస్ మహాభారతానికి. ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3కి సిలబస్. మనం ఇవాళ మహాభారతం గురించి తెలుసుకుందాం. మహాభారతం ఫుల్ డీటెయిల్ సిలబస్ వచ్చేసరికి మహాభారతంలోని పాత్రలు, తర్వాత మహాభారతంలోని వివిధ పాత్రలకు సంబంధించిన మౌలిక పరిజ్ఞానం, మహాభారతంలోని వివిధ భాగాలు, పర్వాలు, మహాభారతంలోని వివిధ రాజవంశాలు, రాజ్యాలు, మహాభారతంలోని ప్రస్తావించబడిన వివిధ ప్రదేశాలు, ప్రాంతాలు. మహాభారతం నుంచి వచ్చే సిలబస్ ఇది. ఫస్ట్ మనం ఈరోజు టాపిక్ వచ్చేసి మౌలిక అవగాహన, పరిచయం. మహాభారతాన్ని సంస్కృతంలో రచించినది వేదవ్యాసుడు. హిందువులకు పంచమ వేదంగా పరిగణించే భారతం ఇతిహాసం. దీన్ని వేదవ్యాసుడు చెబుతుండగా గణపతి రచించాడు అని హిందువుల ప్రగాఢ నమ్మకం. మహాభారతంలో మొత్తం 1,00,000 శ్లోకాలున్నాయి. పద్దెనిమిది పర్వాలున్నాయి. మహాభారతంలోని పర్వాలు అంటే భాగాలు. 18 భాగాలు అన్నా పర్వాలు అన్నా ఒకటే. ప్రపంచంలోని అతిపెద్ద కావ్యాల్లో మహాభారతం ఒకటి. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారతం వేదకాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000 సంవత్సరంలో రచించబడింది. దేవనాగరి లిపి, సంస్కృత భాషలో మహాభారతం రచింపబడింది. దీన్ని 11, 13, 14 శతాబ్దాల్లో కవిత్రయంగా పేరుగాంచిన నన్నయ, తిక్కన. దీన్ని 11, 13, 14 శతాబ్దంలో కవిత్రయంగా పేరుగాంచిన నన్నయ, తిక్కన, ఎర్రన తెలుగులోకి అనువదించారు. మహాభారతాన్ని మొట్టమొదటిగా వ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయనుడు పాండవ వంశంలోని అర్జునుడికి మునిమనుమడైన జన్మజేయునికి సర్పయాగం చేయించే సమయంలో వినిపించాడు. ఫస్ట్ వ్యాస మహర్షి వైశంపాయనుడికి మహాభారతాన్ని మొట్టమొదటిగా వ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయనుడు అర్జునుడికి మునిమనుమడైన జన్మజేయునికి సర్పయాగం చేయించే సమయంలో వినిపించాడు. తిరిగి ఈ కథను శౌనకుడు సత్రయాగం చేయుచున్నప్పుడు నైమిషారణ్యంలో తెలిపాడు. ఫస్ట్ వైశంపాయనుడు అర్జునుడికి మునిమనుమడైన జన్మజేయుడికి సర్పయాగం చేసే సమయంలో చెప్తాడు. తిరిగి ఈ కథను శౌనకుడు
సప్తయాగం చేయుచున్నప్పుడు నైమిషారణ్యంలో చెప్తాడు. తర్వాత సూతుడు ఋషులకు తెలుపుతాడు. సూతుడు ఋషులకు చెప్తారు. ఋషుల నుండి మనుషులకు చేరుతుంది. మహాభారతాన్ని విమర్శకులు చెరుకుగడతో పోల్చారు. పర్వము అంటే చెరుకు కనువు. 18 కనుపులు గల పెద్ద చెరుకుగడ మహాభారతం. చెరుకును నములుతున్న కొద్దీ రసం నోట్లోకి వచ్చినట్లు తీయనైన రీతిలో భారతాన్ని చదువుతున్న కొద్దీ జ్ఞానం పెరుగుతుంది. మహాభారతం గొప్పతనం ఇలా చెప్పబడింది. ఇందులో ఏది ఉందో అది ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు. హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత మహాభారతంలోని అంతర్భాగమే. విష్ణు సహస్రనామం స్తోత్రం కూడా మహాభారతంలోని భాగమే. మహాభారతాన్ని గూర్చి ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రమని, ఆధ్యాత్మ విధులు వేదాంతమని, నీతి విచక్షణులు నీతిశాస్త్రమని, కవి ఋషభులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణ సంగ్రమని, ఐతిహాసికులు ఇతిహాసమని, పౌరాణికులు బహుపురాణ సముదాయమని వర్ణించారు. మహాభారతాన్ని గూర్చి పౌరాణికులు బహుపురాణ సముచ్చాయమని ప్రశంసించారు. నన్నయ్య భట్టు మహాభారత కావ్య వైభవాన్ని వర్ణించాడు. వేదవ్యాసుని విష్ణు సన్నభుడు అని కూడా అంటారు. వేదవ్యాసుడు పరాశరుడు కుమారుడు. కృష్ణవైపాయనుడు కూడా అంటారు. మహాభారతంలోని భాగాలను పర్వాలు అంటారు. మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. మొదటిది ఆది పర్వం. ఇందులో పీఠిక, కురువంశం కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం గురించి తెలుపబడింది. సెకండ్ సభాపర్వం. సభాపర్వంలో కురుస సభారంగం, మయసభ, పాచికలాట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత గురించి తెలుపబడింది. థర్డ్ అరణ్య పర్వం. అరణ్య పర్వం పాండవుల 12 సంవత్సరాల అరణ్యవాసం గురించి తెలుపబడింది. నెక్స్ట్ విరాట పర్వం. విరాట రాజు కొలువులో పాండవులు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. దాని గురించి తెలుపబడింది. ఫిఫ్త్ ఉద్యోగ పర్వం. కురు పాండవ సంగ్రామానికి సన్నాహాలు, రాయబారాలు. భీష్మ పర్వం. భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం గురించి తెలుపబడింది. ద్రోణ పర్వం. ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం గురించి తెలుపబడింది. 8th కర్ణ పర్వం. కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం గురించి తెలుపబడింది. శల్య పర్వం. శల్యుని సారథ్యంలో సాగిన యుద్ధం గురించి తెలుపబడింది. సౌప్తిక పర్వం. అశ్వత్థామ నిద్రిస్తున్న ఉప పాండవులను వధించడం. స్త్రీ పర్వం. గాంధారి మొదలైన స్త్రీలు మరణించిన తమ వాళ్ళ కోసం రోధించడం. శాంతి పర్వం. ధర్మరాజుకు రాజ్యాభిషేకం, భీష్ముని ఉపదేశాలు వాటి గురించి తెలుపబడింది. అనుశాసనిక పర్వం. భీష్ముని చివరి ఉపదేశాలు. అశ్వమేధ పర్వం. ధర్మరాజు అశ్వమేధ యాగం నిర్వహించడం. ఆశ్రమవాస పర్వం. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి మొదలైన వారు చివరి రోజుల్లో ఆశ్రమవాసులుగా గడపడం. 16th మౌసల పర్వం. యదువంశంలో ముసలం పుట్టడం, అంతఃకలహాలు చెలరేగడం. 18th మహాప్రస్థాన పర్వం. పాండవులు స్వర్గ ప్రయాణం ప్రారంభమవడం. 18th స్వర్గారోహణ పర్వం. మహాభారతాన్ని రచించడానికి వ్యాసుడికి పట్టిన కాలం 3 సంవత్సరాలు. మహాభారతం కథను చెప్పడానికై స్వర్గలోకంలో నారద మహర్షిని నియమించారు. పితృలోకంలో దేవల మహర్షిని నియమించారు. గరుడ గంధర్వలోకంలో సుఖ మహర్షిని నియమించారు. సర్పలోకంలో సుమంతుడిని నియమించారు. మానవలోకంలో వైశంపాయనుడిని నియమించారు. కురుక్షేత్రంలో జరిగిన మహాభారత యుద్ధం దేవాసురుల యుద్ధాన్ని తలపిస్తుంది. మహాభారత సంగ్రామంలో మొత్తం 18 రోజులు జరిగింది. మహాభారత యుద్ధంలో పోరాడి ఓడిన వారి సంఖ్య 18 అక్షౌహిణులు. కౌరవ పక్షం వహించిన వారి సంఖ్య 17 అక్షౌహిణులు. పాండవ పక్షం వహించి పోరాడిన వారు 7 అక్షౌహిణులు.
మహాభారత యుద్ధంలో పోరాడి ఓడిన వారి సంఖ్య 18 ఔక్షహీనులు. కౌరవ పక్షం వహించిన వారి సంఖ్య 17 ఔక్షహీనులు. పాండవ పక్షం వహించి పోరాడిన వారు 7 ఔక్షహీనులు. మహాభారతం యుద్ధం జరిగిన ప్రాంతం శమంతక పంచకం. దీని గురించి తర్వాత తెలుసుకుందాం. ఒక ఔక్షహీనం అంటే ఒక కొలత. దీనిలో ఒక ఔక్షహీని అంటే 21,870 రథములు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రములు, 1,09,350 కాలుబంట్లు. వీటినన్నిటినీ ఒక ఔక్షహీని అంటారు. ఇలాంటివి మొత్తం కౌరవుల సైడు 17 ఔక్షహీనులు, పాండవుల సైడు 7 ఔక్షహీనులు, మొత్తం 24 ఔక్షహీనులు పార్టిసిపేట్ చేస్తే కురుక్షేత్ర యుద్ధంలో 18 ఔక్షహీనులు ఓడిపోయినారు. మహాభారత యుద్ధం జరిగిన ప్రాంతం శమంతక పంచకం. క్షత్రియ వంశాల మీద పరశురాముడు 21 పర్యాయాలు భూమండలమంతా తిరిగి దండయాత్ర చేసి క్షత్రియ రక్తంతో ఏర్పడిన 5 తటాకాలే ఈ శమంతక పంచకం. పరశురాముడు శమంతక పంచకం వద్దే తన తండ్రికి తర్పణం వదిలి క్షత్రియుల మీద పగ తీర్చుకున్నాడు. మహాభారతంలో మొత్తం 100 ఉపపర్వాలు ఉన్నాయి. వ్యాస విరచిత మహాభారతం ఇతిహాసమైతే కవిత్రయం వారు ఆంధ్ర మహాభారతాన్ని కావ్యేతిహాసంగా తీర్చిదిద్దారు. నన్నయ, తిక్కన, ఎర్రనలను తెలుగులో కవిత్రయ కవులు అంటారు. మహాభారతంలోని కథ లౌకికమైనది. ఇంతగా మానవ జీవితాన్ని పెనవేసుకొని పోయినటువంటి పాత్ర చిత్రణ మరే గ్రంథంలోనూ ఉండదు. వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి అనడంలో మహాభారతంలోని గొప్పతనాన్ని తెలుస్తుంది. వేదవ్యాసుడు మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు. ఇంతటితో ఈ క్లాస్ ముగుస్తుంది. నెక్స్ట్ క్లాస్లో మనం మహాభారతంలోని పాత్రలు, ఇంపార్టెంట్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.